ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు పేపర్లోని వార్తలు చూసే ముందు దయవుంచి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం పేపర్లోని వార్తలు చూసుకుంటే బీజేపీ అగ్రనేత అద్వానీకి అవస్థత. భాజపా అగ్రనేత ఎల్కే అద్వానీ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. బీజేపీ అగ్రనేత అద్వానీ గారంటే ఎవరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. అలాంటి ఆయనకు అవస్థది. రైతుల చలో ఢిల్లీ ఉద్రేకము, అన్నదాతలపై బాష్పవాయువు, జల ఫిరంగుల ప్రయోగము, 18 మంది గాయాలు, నిలిచిన నిరసన యాత్ర. అస్తం గుప్పిట రాజ్యాంగం విలువెల, దేశ భిన్నత్వంలో విశ్వబీజాలు నాటించి రాహుల్ ప్రియాంకలపై ఇరుసుకుపడ్డ మోడీ. సర్కార్ను సమర్థిస్తారా? రాజ్యాంగమే స్థానే మనుస్మృతి ఉండాలని ఆయన చెప్పలేదా? బీజేపీని ప్రశ్నించిన రాహుల్ గాంధీ. చట్టానికి కట్టుబడి ఉంటా, జైలు నుంచి విడుదలైన అనంతరం విలేకరులతో అల్లు అర్జున్. సంక్షేమం, వసతి గృహాలు, ఇంకా బహుళ నైపుణ్య కేంద్రాలు ఈ దిశగా తీర్చిదిద్దుతాము. తెలంగాణ విద్యార్థులను దేశ సంపదగా మారుస్తాము. కామన్ డైట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గురుకులాల్లో సందడి. చిలుకూరులో సంయుక్త భోజనం చేస్తూ విద్యార్థులతో ముచ్చటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. గురుకులాల్లో సందడి. రాష్ట్ర వ్యాప్తంగా పండగల కామన్ డైట్ ప్రారంభోత్సవాలు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి భోజనాలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు. సంక్షేమ విద్యార్థులకు సంపూర్ణ భోజనము, నెలకు 6 సార్లు మాంసము, మిగిలిన రోజుల్లో గుడ్డు తప్పనిసరి. చూడండి. అస్తం గుప్పిట రాజ్యాంగం విలువెల, రాహుల్ ప్రియాంకల విమర్శలపై మోడీ స్పందన. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్ళు రాజ్యాంగానికి దెబ్బలు కొడుతూ వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. రాజ్యాంగంపై లోక్సభలో 2 రోజుల ప్రత్యేక చర్చకు శనివారం ఆయన సమాధానమిచ్చారు. ఇది 110 నిమిషాల సేపు కొనసాగింది. ప్రధానులుగా నెహ్రూ, ఇందిరా, రాజీవ్ ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని తొక్కిపెట్టడానికి ప్రయత్నించారు. చూడండి. రేపు లోక్సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు. సమయము, డబ్బు ఆదాతో పాటు సత్వర అభివృద్ధి బిల్లు లక్ష్యాలు, కారణాల్లో పేర్కొన్న కేంద్రము. పని చేయడము ఇష్టం లేక చేతివేళ్లు నరుక్కున్నారు. గుజరాత్లో సాధారణ ఘటన. చేసే ఉద్యోగం నచ్చక తన ఎడమ చేతి 4 ఏళ్లను నరుక్కున్న వ్యక్తి ఉదంతం ఇది. చూడండి. ఉద్యోగం లేదు, మనం చేయలేనని చెప్పండి. చట్టానికి కట్టుబడి ఉంటా, త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తా. జైలు నుంచి విడుదలయ్యాక విలేకరులతో అల్లు అర్జున్. సీఎంకు గురుకుల విద్యార్థులపై ప్రేమ లేదు. నిమ్స్లో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని పరామర్శించిన హరీష్ రావు. ఉద్యోగులు జీతాలు చెల్లింపు మాట నిలబెట్టుకోండి. సీఎంపై హరీష్ రావు విమర్శలు. 5 గుంటల భూమి కోసం ఘాతకము. కళ్ళల్లో కారం జల్లి గొడ్డలతో నరికి అన్నను హత్య చేసిన తమ్ముడు, మరదలు. కురుమలకు మరిన్ని అవకాశాలు. దొడ్డి కుమరయ్య కురుమ ఆత్మగౌరవ భవనం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తాం. ఆయనకు ఆ పురస్కారం ఇస్తే దేశానికే గౌరవము. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో ఏపీ సీఎం చంద్రబాబు. తెలుగు భాషకు ఎన్నలేని గౌరవం ఇచ్చింది ఎన్టీఆర్ఏ. వెంకయ్య నాయుడు. ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తే అది ఆయన ఒకరికే కాదు, దేశానికి, తెలుగు జాతి మొత్తానికి గౌరవం. ఇది తెలుగు వారందరి ఆకాంక్ష. ఆయనకు భారతరత్న సాధించే వరకు వదిలిపెట్టము. దేశం గర్వించే విధంగా తెలుగు జాతి ఎదగడమే ఎన్టీఆర్కు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవాన్ని విజయవాడ శివారు
పోరింగ్లో శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ నటించిన తొలి మన దేశం విడుదలై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తారక రామం, అన్నగారి అంతరంగం, ఎన్టీఆర్ సినీ ప్రస్తావన పుస్తకాలను చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ, మనకు తెలిసిన, మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఆయనే అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం. ఎన్టీఆర్ రైతు కుటుంబంలో పుట్టి తెలుగు సినీ చరిత్రలో శిఖరాగ్రానికి ఎదిగిన ఘనత ఆయనది. పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే సొంతము. ఆయనలా ఎండితెరను, రాజకీయాలను ఏలిన ఏకైక నాయకుడు దేశ చరిత్రలో మరొకరు లేరని చంద్రబాబు కొనియాడారు. కష్టపడి పనిచేస్తూ చదువుకొని పైకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు చెప్పారు. 1945లో మద్రాసు రైల్వే ఎక్కిప్పటి నుంచి ఎన్టీఆర్ జైత్ర యాత్ర ఆరంభమైంది. నెలవారీ జీతంతో సినిమా జీవితం ఆరంభించింది. ఉన్నత స్థాయికి ఎదిగాడు. భారత సినీ చరిత్రలో ఎన్టీఆర్ పోషించిన విభిన్న పాత్రలు మరెవరూ చేయలేదు. పేదరిక నిర్మూలన ఆయన కళ. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే విజన్ డాక్యుమెంట్ 2047ను రూపొందించామని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. తుమ్మల నాగేశ్వరరావు. తెలుగు ప్రజల గుండెల్లో నందమూరి తారక రామారావు స్థానం సుస్థిరమని, దాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. ఎన్టీఆర్ తొలి సినిమా విడుదలై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం లకారం ట్యాంక్ బండ వద్ద శనివారం సాయంత్రం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల మాట్లాడుతూ, ఎన్టీఆర్ పోషించిన పాత్రలు ఎవరూ చేయలేరని, ప్రపంచవ్యాప్తంగా ఆరాధించే స్థాయికి ఆయన ఎదిగారని పేర్కొన్నారు. జమిలీ అమలైన ఏపీలో 2029లోని ఎన్నికలు. వైకాపా వాళ్ళు ఎప్పుడో విశ్వవేత కోల్పోయారు. మీడియాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశంలో జమిలీ అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2029లోని ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక దేశం ఒక ఎన్నిక విధానానికి ఇప్పటికే మద్దతు ప్రకటించినట్టు వెల్లడించారు. జమిలీ నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు రానున్నాయని, తాము అధికారంలోకి వస్తామంటూ వైకాపా నేతలు చేస్తున్న విశ్వాసాన్ని ప్రస్తావించగా, జమిలీపై అవగాహన లేని వైకాపా నాయకులు ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి వచ్చిన సీఎం కొంతసేపు మీడియాతో మాట్లాడారు. భార్య ఏదింపు తాళలేక కానిస్టేబుల్ ఆత్మహత్య. భార్య, మామ ఏదింపులను ఆరోపిస్తూ లేఖ రాసి హెడ్ కానిస్టేబుల్ తిప్పన్ని 33 దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. చూడండి, భార్య ఏదింపులు తట్టలేక భర్త చనిపోయిందంట. సహకార బ్యాంక్ వ్యవస్థను బలోపేతం చేయాలి. ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు. పేద కళాకారులు విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం. మందకృష్ణ మాదిగ. నియోజకవర్గానికి వ్యవసాయ డ్రోన్. మహిళా స్వయం సహకార సంఘాలు పంపిణీ. కేంద్ర నమో డ్రోన్ దీదీ కింద 75, రాష్ట్ర మహిళా శక్తి కింద 27 డ్రోన్లు. 80% సబ్సిడీ, 20% రుణం. అటవీ భూములను కార్పొరేట్గా అప్పగించే కుట్ర. సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. సీఎంను ఆహ్వానించిన సింధు తన వివాహానికి రావాల్సిందిగా తల్లిదండ్రులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్యాడ్మింటన్ స్టార్ సివి సింధు ఆహ్వానించారు. శనివారం జూబ్లీస్ నివాసంలో సీఎంను సింధు కలిశారు. ఈ నెల 22న వెంకటదత్త సాయిని సింధు పెళ్లి చేసుకోబోతుందని సంగతి తెలిసింది. మరోవైపు అత్యంత సన్నిహితుల సమక్షంలో కాబోయే దంపతులు నిశ్చితార్థం చేసుకున్నారు. కాబోయే భర్తతో కలిసి నవ్వులు సింధిస్తున్న ఫోటోను సింధు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. చిన్ననాటి మిత్రుడికి నిరాశ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవలేకపోయిన ప్రకాష్. వాళ్ళిద్దరూ 8వ తరగతి నుంచి 10వ తరగతి ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఒకరు సాంఘిక సంక్షేమ గురుకులలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తుండగా మరొకరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గురుకులాల్లో కామన్ డేట్ మొమోను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి
మొయినాబాద్ మండలం చిలుకూరులోని తెలంగాణ సంక్షేమ గురుకులానికి శనివారం వచ్చారు. కరచాలం చేసి వారికి దిశానిర్దేశం చేశారు. ఫిజిక్స్ లెక్చరర్ ప్రకాష్ సీఎం రేవంత్ను చూశారు. మధ్యాహ్నం 12:05 గంటలకు 35 నిమిషాలకు ప్రసంగించారు. అనంతరం తినేందుకు లోనికి వెళ్లారు. అక్కడే ఉన్న ఎల్లగా భద్రతా సిబ్బంది అనుమతించలేదు. చూడండి. జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ నివాసం శనివారం సినీ ప్రముఖుల రాకతో సందడిగా మారింది. ఉదయం చెంచల్గూడ జైలు నుంచి ఆయన విడుదల కావడంతో సినీ ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని పరామర్శించారు. సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు కొరటాల శివ, నటుడు విజయ్ దేవరకొండ, జీవిత రాజశేఖర్ దంపతులు ఆయన్ను కలిసిన వారిలో ఉన్నారు. ఫతేనగర్ నాలాలో గల్లంతైన బాలుడి మృతదేహము లభ్యము. దివ్యాంగులకు సేవ మన అందరిది బాధ్యత. ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ అంట. సాన్నిహిత్యం పెంచుకొని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి ఎస్ఐ ఆత్మహత్య కేసులో యువతి అరెస్ట్. ములుగు జిల్లా వాపేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ బలం స్మరణానికి ఓ మహిళ వేధింపులే ప్రధాన కారణమని గుర్తించి శనివారం ఆమెను అరెస్ట్ చేశారు. వెంకటాపురం సిఐ బండారి కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 2న ఉదయం వాడేరు మండలం మల్లికట్ట వారిది సమీపంలో పెరడో రిసార్ట్లో ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం తుదయతాండాకు చెందిన బనోత్ అనూరియా అలియాస్ అనూసపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించారు. బాలుడిని తల్లికి అప్పగించాలి. ప్రసార భారతీయురాలి ఎబియన్ కార్పన్ పిటిషన్లో హైకోర్టు. అప్పుల భారంతో కౌలు రైతు ఆత్మహత్య. నేడు రేపు గ్రూప్ 2 పరీక్షలు. మార్చి నాటికి అన్ని గ్రూపు ఫలితాలు. ఇంకపై గరిష్టంగా 9 నెలల్లో నియామకాలు పూర్తి. చూడండి. అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలి యువతి మృతి చెందారు. చూడండి. ఈసోప్గూడలోని కృష్ణకాంత పార్కులో మురుగునీటిని ట్యాంకులతో నింపుతున్న కార్మికుడు. ముక్కలకు పోసేందుకు బయలుదేరిన వాహనము. చూడండి. పచ్చని చెట్లకు కలుషిత జలము. అల్లు అర్జున్ అరెస్టు బాధకరము. పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ మా బంధువు అయినా అరెస్టు బాధకరమని మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. చిక్కడపల్లిలోని సంధ్యా థియేటర్ వద్ద రద్దీ, తోపులాటలో మహిళ మృతి విషయంలో సంబంధం లేని సెక్షన్లో కేసులు ఎలా పెడతారని గాయని కల్పన రాఘవేంద్రన్ ప్రశ్నించారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు విజయానికి సోపానము. వస్త్ర ప్రదర్శన ప్రారంభము. మార్కులు కాదు నేర్చుకోవడం ఇష్టపడండి. డీసీపీ సాయిశ్రీ. అందరికీ ఒకే రకమైన భోజనము. శేఖపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి సంయుక్త భోజనం చేస్తున్న పొన్నం ప్రభాకర్. సినీ పరిశ్రమపై దూరదృష్టి ఉన్న వ్యక్తి రాజ్ కపూర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.